లాటలో ఇట్లా గుడ్ల రజని మృతితో మద్దెలపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం కోసం అటు తిరుపతి వెళ్లిన తరుణంలో తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో రజని మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సో మరోపక్క దీనికి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. చనిపోయిందండి. దానికి ఏ రోగం లేదు, ఏమీ లేదండి. బందోబస్తుగా ఉంటుంది మనిషి. మా ఇంటికి పెద్ద దిక్కు. అది చిన్న వయసు అయినా సరే మా ఇంటికి పెద్ద దిక్కండి. అన్నీ నేను అనుకొని చేస్తుంది. అది కొడుకు అనాథ అయిపోయాడండి. కొడుకు అనాథ అయిపోయాడు. నా తమ్ముడు అనాథ అయిపోయాడండి. ఎవరు తీసో చెప్తారండి ఇప్పుడు వాళ్ళకి. వాళ్ళ భవిష్యత్తు ఏంటండి ఇప్పుడు? వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే లక్షలు ఖర్చు పెట్టుకొని అమెరికా వెళ్ళాడు. ఏ కోరిక తీరలేదు నా మరదలకి. పరుగున వస్తున్నాడు ఇప్పుడు పిల్లలు. నా తమ్ముడు కూలి పని చేసుకుని ఆటో వేసుకొని బతుకుతున్నాడండి. ఇప్పుడు ఈ పని వాళ్ళ భవిష్యత్తు ఏంటండి? వాళ్ళకి జీవనోపాధి ఏది? వాళ్ళకి ఎవరు ఆధారం ఉంటారండి? సర్వదర్శనాన్ని అనౌన్స్ చేసినప్పుడు అన్నా మనుషులు కంట్రోల్ చేయాలి కదండి. లక్షల మందికి ఒకసారి వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి? లక్షల మందికి ఒకసారి వదిలేసారంటండి. నా మరదలందరూ పడిపోయి కుమ్మలాట అయిపోయిందని తొక్కి చేతులు కట్టుకుని ఎందుకండి? ఇంకా నేనేమి మాట్లాడలేనండి. నేనేమి మాట్లాడలేదు. ఇంకా మా మరదలు తెచ్చివ్వగలరా? తెచ్చివ్వలేరు కదండి. 10 రోజులు దర్శనం ఇస్తానని ముందే అనౌన్స్ చేయాలి. 10 రోజుల ముందు నుంచే టికెట్లు ఇవ్వాలి. 2 రోజులు దర్శనం ఉంటుంది కానీ టికెట్లు ఇవ్వడం ఏంటండి? 10 రోజుల ముందు నుంచి దర్శనాలు ఇస్తానని టికెట్లు ఇస్తామంటే ఎంత క్రౌడ్ ఉండిపోయాను కదా. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆధారం ఎవరండి? ఆడదిక్కు లేకుండా అయిపోయింది. నా తమ్ముడు అనాథ అయిపోయాడండి. పిల్లడు అనాథ అయిపోయాడండి. కోట ఆశలతో పంపించింది అమెరికా. అమెరికా వెళ్ళి నా కొడుకు చదివే పూర్తవ్వలేదు, వచ్చేస్తున్నాడండి. ఇప్పుడు మీరు ఎవరు ఏం చేసినా ఎవరేం చేయలేరు కదండి. కూపన్స్ ఫ్రీ దర్శనం టోకన్లు ఇస్తున్నారంటే వీళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. మాకు రాత్రి 9 గంటల 10 గంటలకి మాకు ఈ వార్త తెలిసింది. తెలిసిన తర్వాత కూడా వెంటనే మేము బయలుదేరదాం అనుకునేటప్పటికి ఎటువంటి మాకు ఫ్లైట్స్ కానీ ఏమి లేకపోవడం వల్ల మేము ఆగాం. ఉదయం వరకు చూద్దాం ఏంటి అసలు కరెక్టా కాదని. తర్వాత తమ్ముడు అక్కడ ఎంత దౌర్భాగ్యం ఏంటండి, ఈ తోపులాటలు ఎంతవరకు ఉంటాయి అసలు? ఈ టీటీ ఉండేవండి, ఈ కంట్రోల్ అసలు చేయరా వీళ్ళు? ఈ ఫ్రీ దర్శనం అనేసరికి ఎలా ఉంటుంది? ప్రజలు ఎంతవరకు వెళ్తుంది అన్నది అందరికీ తెలుసు. ఈ విషయం ఎవరింట్లో ఈ బాధ జరిగితే వాళ్ళకేనా ఈ బాధ? అంతేనా? మిగిలిన వాళ్ళకి ఏం తెలియదా ఇది? సినిమా టికెట్లకు వెళ్తే తోసుకుంటారు, దైవ దర్శనంకి వెళ్తే తోసుకుంటారు. ఇదేనా ఇంకా ఇలాగా? మనం ఇంకా మారాలి సార్. ఎంతవరకు ఇది? ఇందులో అయితే మరి నేను ఎవరి గురించి తప్పు పట్టదలుచుకోలేదు. ఎందుకంటే అందరూ ప్రజలు చూస్తున్నారు ఏం జరిగింది అన్నది. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీ దర్శనం ఇచ్చినప్పుడు టోకన్లు అక్కడ ఆన్లైన్లో ఇష్యూ చేసేస్తే అయిపోతుంది కదండి. ఏం ఫ్రీ దర్శనం తోసుకుంటారని తెలీదా వీళ్ళకి? మనం చూస్తున్నాం ఐ న్యూస్ స్క్రీన్ పైన ఏవైతే ఇప్పుడు విజువల్స్ చూసామో అటు ఐ న్యూస్ తో పాటు కుటుంబ సభ్యులు, రజని కుటుంబ సభ్యులు తమ ఆవేదనను వెళ్ళబోసుకున్నారు. తమ ఆవేదన ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. వారికి సంబంధించిన లోటు అటు ఏ ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియాలు ప్రకటించినా ఏం చేసినా వారికి జరిగిన నష్టం ఎవరు కూడా పూడ్చలేరు. అది మనందరికీ తెలిసిందే. తులసిరెడ్డి గారు, ఇందాక పార్థసారథి గారు చెప్పిన అంశాల మేరకు అటు ఆ కుటుంబ సభ్యుల సంబంధించి ఇవన్నీ చూస్తుంటే బాధ్యులు ఎవరు, అసలు మాకు ఎవరు న్యాయం చేస్తారన్న విషయాలు కూడా ఇప్పుడు అన్ని తెరపైకి వస్తున్నాయి. అయితే మరోపక్క ఇప్పుడు క్లియర్గా ఒక అంశం అయితే తెరపైకి వస్తుంది. అసలు దేవాదాయ శాఖ ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు బాధ్యత వహించినప్పుడు దేవాదాయ శాఖ ఎందుకు? ఏదైతే ధర్మాచార్యులు ఉంటారు, సాధువులు ఉన్నారు, గురువులు ఉన్నారు. ఆల్రెడీ మనం చూసాం కూడా, చాలా మంది గురువులు కూడా వచ్చేసి ఆలయాలకు సంబంధించి మాకు అప్పగించేసేయండి, మేము చూసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. సో ఇలాంటి టైంలో ఈ అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. దీనిపైన ఏమంటారు? మా పూజా విధానం వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. కాబట్టి ఇక్కడ
పూజా విధానం బ్రహ్మాండంగా ఉండొచ్చు కానీ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్. ఈవెన్ చాలా డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఒక మెడికల్ డిపార్ట్మెంట్కి వచ్చేసి సీనియర్ డాక్టర్ ఉన్నప్పటికీ కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వచ్చేసి దానికి అడ్మినిస్ట్రేటర్గా వేస్తారు. ఎందుకు? అడ్మినిస్ట్రేషన్ ఇస్ డిఫరెంట్, పర్టికులర్ డిఫరెంట్. కానీ పూజారులు పూజ చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు, వాళ్ళకు భక్తుని దేవుని మీద అన్ని ఉంటాయి, కానీ అడ్మినిస్ట్రేషన్ ఇస్ డిఫరెంట్ ఇక్కడ. కాబట్టి నేను ఆ కోణంలో వచ్చేసేసి నేను ఏకీపించదలుచుకోను. కానీ ఇక్కడ ఇతర మతాలకి సంబంధించి ఇలాంటి అడ్మినిస్ట్రేషన్లు లేవు, కానీ దీనికి మాత్రమే హిందూ దేవాలయాలకు సంబంధించి ఇలాంటి అడ్మినిస్ట్రేషన్లు ఎందుకు అన్న ప్రశ్నలు అటు ధర్మాచార్యులు లేవనెత్తుతున్నారు. ఆ రకంగా ప్రజల్ని ఆలోచింపజేసే రకంగా తీసుకొస్తున్నారు తెరపైకి. దీనికేమంటారు? ఇప్పుడు నేను ముందే చెప్పానమ్మా, ఇప్పుడు మక్కా వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ కి వచ్చేసి ఫేమస్ కదా వచ్చేసి హజ్ యాత్ర సందర్భంగా నేను ఉదంతాలు చెప్పాను ఇంతకు ముందే. 1990లో 1426 మంది చనిపోయినారు, 94లో 270 మంది, 98లో 118 మంది, 2001లో 35 మంది, 2003లో 14 మంది, 2004లో 244 మంది, 2006లో 346 మంది, 2015లో 2236 మంది, 2024లో 1801 మంది. కాబట్టి ఇది ఒక మరి వచ్చేసి వాళ్ళు ఏం చెప్పాలి వచ్చేసి వేరే మతానికి సంబంధించింది కదా, మరి ప్రపంచవ్యాప్తంగా అది ఇంపార్టెంటే కదా. కాబట్టి ఒక మాబ్ వచ్చినప్పుడు వచ్చేసి ఎక్కువ మంది వచ్చినప్పుడు, జనసంఖ్య ఎక్కువ వచ్చినప్పుడు నేచురల్ గా జరుగుతుంటాయి. దానికి సమన్వయ ఆ పర్టికులర్ సందర్భంలో సమన్వయం లోపం, ఆ పర్టికులర్ సందర్భంలో సమన్వయం లోపం ఉండొచ్చు, లేకుంటే ప్రతి స్థానికంగా అక్కడ లోకల్ గా ఆ స్పాట్ లో ఉండే వాళ్ళ యొక్క అధికారి కానీ పోలీసులు కానీ వైఫల్యం కావచ్చు. కాబట్టి దానికి డెఫినెట్ గా విచారణ కమిటీ వేయాలి, తీసుకోవాలి. కానీ దీన్ని జనరల్ గా వచ్చేసి పూజారులు స్వాములు చేస్తారంటే ఇంకా ఇంతకంటే ఘోరంగా అయిపోతుంది నా అభిప్రాయం. అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్, పూజా విధానం డిఫరెంట్ నా అభిప్రాయం. రైట్ అండి. స్పెషల్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన తులసిరెడ్డి గారికి, అదేవిధంగా శరత్ చౌదరి, పార్థసారథి గారి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం చేస్తారు? పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తున్నారు. మా ఎక్కడ ఏ ఊరు మీది? మా నేటివ్ అయితే నందికొట్టు సార్. నందికొట్టు. పిల్లలు అక్కడ పిల్లలు అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి దేవుని దగ్గరికి? నేను చాలా సార్లు వచ్చాను సార్. ఏం చేస్తారు? పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తున్నారు. మా కాడ ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఏ ఊరు మీది? మా నేటివ్ అయితే నందికొట్టు సార్. నందికొట్టు. పిల్లలు అక్కడ పిల్లలు అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి దేవుని దగ్గరికి? నేను చాలా సార్లు వచ్చాను సార్. ఏం చేస్తారు? పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తున్నారు. మా కాడ ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇంకా 3000 వరకు ఉన్నాయి. ఆ టైంలో రాత్రి 8:30 ఆ టైంలో ఆ తర్వాత స్టాఫ్ నాయకులు కొంతమంది ఉన్నారు. ఇంకా 3000 వరకు ఉన్నాయి. ఆ టైంలో రాత్రి 8:30 ఆ టైంలో ఆ తర్వాత స్టాఫ్